నమస్తే. దివ్యధామం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామం తారక మంత్రం. రామనామాన్ని జపిస్తే చాలు మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ముక్తి లభిస్తుంది. ప్రపంచానికి ఆదర్శనీయుడైన శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడిని కొల్చేందుకు తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఊరిలోని మనకు రామాలయాలు కనిపిస్తాయి. అయితే రామాలయం అనగానే గుర్తొచ్చే విశిష్ట ఆలయాలు మాత్రం కొన్నే. ఆంధ్ర అయోధ్యగా రెండో భద్రాద్రిగా పేరుగాంచిన మహిమాన్విత ఆలయం ఒంటిమిట్టలో వెలిసిన శ్రీ కోదండరామ ఆలయంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇవాల్టి దివ్యధామం కార్యక్రమంలో చూద్దాం. తెలుగు రాష్ట్రాలలో రెండో భద్రాచలంగా కీర్తి పొంది ఆంధ్ర అయోధ్యగా పేరు పొందిన ఒంటిమిట్ట రామాలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఉమ్మడి కడప జిల్లాలోని ఒంటిమిట్ట సీతా సమేత ఆలయంలో రాముడి పాదాల చెంత హనుమంతుడు కనిపించాడు. హనుమంతుడు శ్రీరాముడి చింతకు చేరకముందే అది జాంబవంతులతో కలిసి శ్రీరామచంద్రుడు నడియాడిన నేల ఇది. ప్రతి ఏటా ప్రభుత్వం ఈ క్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా అధికారికంగా నిర్వహిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలు భారతదేశ చరిత్రలోనే ప్రత్యేకం. ఘనమైన చారిత్రక నేపథ్యం కలిగిన ఈ క్షేత్రానికి ఓ విశిష్టత ఉంది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతయః పతయే నమః. మహిమానిత్వ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట పూలమాల ఆకారంలో ఉండే మాల్యద్రి పర్వతాలకు దగ్గరగా ఉండే ప్రాంతం. అభయారణ్యాలు, శేషాచల పర్వతాల నదీ అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆ అందమైన ప్రాంతంలో కొలువైన దేవుడు ఒంటిమిట్ట కోదండరాముడు. ఉమ్మడి కడప జిల్లాలోని మండల క్షేత్రమైన ఒంటిమిట్టలో కడప తిరుపతి ప్రధాన రహదారి పక్కనే కోదండరామాలయం ఉంది. ఎంతో ఘనచరిత్ర కలిగిన ఈ ఒంటిమిట్ట రామాలయం ఆంధ్ర అయోధ్య ఏకశిల నగరంగానే కాకుండా రెండవ భద్రాద్రిగా 1555 నుంచే వాడుకలో ఉంది. సీతారాముల జన్మ వృత్తాంతాలు, రామాయణ విశేషాలు, ముఖ్యంగా అరణ్యవాసం గురించి దేవాలయంలోని శిలాశాసనాలు కళ్లకు కట్టినట్లు ఆవిష్కరిస్తాయి. దేవాలయంలో శ్రీరాముని ఉంగరంపై రామాయణానికి సంబంధించిన ఆనవాళ్లు సాక్షాత్కరిస్తాయి. ఆ దేవస్థానం 3 దఫాలుగా నిర్మించారు. గర్భగుడి అంతరాలయము ఒకసారి, ముఖమండపము ఒకసారి, గాలిగోపురం ఒకసారి ఈ విధంగా నిర్మించినట్లు దేవస్థాన శాసనాల ద్వారా తెలుస్తుంది. దేవస్థానం ముఖమండపంలో 11వ శతాబ్దం చోళుల నాటి శిల్పాలు, దేవాలయ చరిత్ర తెలిపే శాసనాలు, కోదండ రామాలయ మహాగోపుర ఉత్తర భాగాన 2 శిలాశాసనాలు ఉన్నాయి. శ్రీ కోదండరామస్వామి దేవస్థానం ఒంటిమిట్ట కడప జిల్లా. శ్రీ కోదండరామస్వామి దేవస్థానం మహత్యం ఏమనగా, ఇక్కడ రాముల వారు లక్ష్మణస్వామి సీతాదేవి అంటారంటే ఈ యొక్క ప్రాంతానంతా శృంగి మహర్షి మృకుండ మహర్షి అనే ఋషులు యజ్ఞయాగాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఈ యొక్క ప్రాంతాన ఉన్నటువంటి రాక్షసంతా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి యజ్ఞయాగాదిని అడ్డుకుంటూ ఉంటే ఈ యొక్క ప్రాంతాన్ని నుంచి ఋషులు అయోధ్యకి వెళ్ళి రాముల వారిని ప్రార్థిస్తే రాముడు లక్ష్మణుడు సీత వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాక్షస సంహారం అంతా చేసి ఇక్కడే నివసించి వెళ్తారండి. తర్వాత ఆ యొక్క ఋషులు మీరు ఇక్కడే ఉండండి స్వామిని ప్రార్థిస్తే నేను ఉండలేను, నా యొక్క స్వరూపంగా వెలుస్తా అని చెప్పి వారికి అభయం ఇచ్చి తిరిగి అయోధ్యకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన తర్వాత జాంబవంతుల వారు దేశ సంచారం చేసే సమయంలో ఈ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడికి రాముల వారు వచ్చి వెళ్ళిన ఆనవాళ్ళు గుర్తించి వారి లోపల ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి 3 విగ్రహాలు కూడా ఒక కొండరాతిగా ఉంటే దాన్ని 3 భాగాలుగా స్వయంగా వారే చెక్కి ఆరాధించారండి. అందువలన ఏకశిలా నగరం అనే పేరు. సీతాదేవి రాముల వారు అరణ్యవాసాన్ని పోకముందే రావణాసుడు సీతాదేవిని అపహరించకముందే యొక్క ప్రతిష్ట. అప్పటికే హనుమంతుల వారు పరిచయం కలదు కాబట్టి గర్భాలయం సన్నిధిలో ఇక్కడ హనుమంతుల వారు ఉండరండి. రామ లక్ష్మణ సీతాదేవి మాత్రమే ఇక్కడ ఉంటారు. ఒంటిమిట్టకు సంబంధించిన తొలి శాసనం క్రీస్తు శకం 1555 సంవత్సరంలో కల్లూరి లింగయ్య అనే గ్రామాధికారి వేయించినట్లు చరిత్ర చెబుతోంది. ఇందులో విజయనగర పాలకుడైన వీర సదాశివ దేవరాయల సామంతుడు, మండలాధీశుడైన ఎత్తి తిరుమలయ్య, దేవ మహారాజు పులపుత్తూరు గ్రామాన్ని, కంచిరాజు మాత్రజయ్య భోగేపల్లి గ్రామాలను, కొన్ని పొలాలను దేవాలయానికి దానం చేశారు. క్రీస్తు శకం 1558లో రెండవ శిలాశాసనం సీమాధికారి ద్వారా వేయించినట్లు తెలుస్తోంది. ఈ శాసనం ప్రకారం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ గోపుర ప్రకార నిర్మాణాలకు, రథం బ్రహ్మోత్సవాల నిర్వహణకు గుత్తియర తిరుమల రాజయ్య, బాజీ క్రాజీ కుమారుడైన నాగరాజయ్య దేవ మహారాజులు ఒంటిమిట్ట గ్రామాన్ని, ఈ గ్రామమునకు చెందే పల్లెలను, పొలాలను దానంగా ఇచ్చారు. ఈ 2 శాసనాలు సదాశివరాయల ప్రధాని తిరుమల రాజు అనుమతితో వేయించారు. ఇలా కోదండ రామాలయం 3 దఫాలుగా పూర్తయినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఒంటిమిట్ట ఆలయానికి సంబంధించిన ఆసక్తికర కథనం మనకు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది.
త్రేతాయుగంలోనూ ఒంటిమిట్ట ప్రాంత పరిసరాల్లో మునులు తపస్సులు, యాగాలు నిర్వహిస్తూ ఉండేవారు. వారిలో మృకుండ మహర్షి, శృంగి మహర్షి యాగం నిర్వహించినప్పుడు రాక్షసులు యాగం జరగకుండా ఆటంకపరిచేవారు. అప్పుడు ఆ మహర్షులు రాముడిని ప్రార్థించారు. దీంతో అక్కడికి సీతారామ లక్ష్మణులు రాక్షసులను హతమార్చడానికి అంబుల పొది, పిడిబాకు, కోదండరాములతో వచ్చి యాగానికి అడ్డంకులు కలగకుండా చూశారు. ఇలా కోదండంతో సీతారామ లక్ష్మణులు రావడం వల్లే ఇచ్చట రామయ్యకు కోదండరామస్వామి అని పేరు వచ్చింది. అసలు ఒంటిమిట్టకు ఆ పేరు ఎలా వచ్చింది? ఆలయాన్ని ఎవరు నిర్మించారు అన్న దాని వెనుక పెద్ద కథే ఉంది. ఇద్దరు దొంగల పేర్లే ఒంటిమిట్ట. అప్పట్లో ఆ ప్రాంతంలో ఒంటోడు, మిట్టడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ పరిసర గ్రామాల్లో పెద్ద ఎత్తున దోపిడీలకు పాల్పడేవారు. ఇలా దోపిడీలు చేసి తెచ్చిన వస్తువులను ఒంటిమిట్ట సమీపంలో ఉన్న గుహల్లో దాచేవారు. ఇలా వారి దోపిడీలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దీంతో గ్రామస్తులు, ప్రజలు ఈ దారి వెంట వెళ్లాలంటేనే భయాందోళనకు గురయ్యేవారు. ఈ క్రమంలో ఒకమారు దోపిడీ చేసిన ఆభరణాలను ఓ గుహలో దాచేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో గుహలో ఏకశిలపై ఉన్న సీతారామ లక్ష్మణుల విగ్రహం ఒంటోడు, మిట్టోడులకు కనిపించింది. వెంటనే సీతారామ లక్ష్మణులను స్వప్నంలో ఒంటోడు, మిట్టోడుకు హితబోధ చేసినట్టు చరిత్ర చెబుతోంది. దొంగతనాలు, దోపిడీలు మానుకొని నిజాయితీగా బతకమని ఆదేశించారు. అప్పుడు వారికి మనసు మారి ఆ ఇద్దరు అన్నదమ్ములు రాముణ్ణి కొలిచి తమ వృత్తిని మానుకొని నిజాయితీగా బతికారని, వారి పేరు మీదుగానే ఒంటిమిట్ట అని పేరు వచ్చిందని కథనముంది. ఒక మిట్టపైన ఈ రామాలయం నిర్మించబడిందని, అందుకని ఒంటిమిట్ట అని ఈ రామాలయానికి, గ్రామానికి పేరు వచ్చిందని మరో వాదన కూడా ఉంది. ఒంటిమిట్టకు గతంలో ఏకశిలానగరం అని కూడా పిలిచేవారు. తర్వాత ఈ యొక్క గ్రామానికి ఒంటిమిట్ట అనే పేరుంది. పూర్వకాలంలో ఒక 1000 సంవత్సరాల ముందు ఒంటుడు, మిట్టడని ఇద్దరు బోయేవాళ్ళు దొంగతనం చేసి గర్భగుడిలో దాచుకుంటూ ఉంటే స్వామివారు వారికి ప్రత్యక్షమై మీరు మంచిగా ఉండనయ్యా అని మంచి విషయాలు బోధిస్తే వారు మారి యొక్క దేవాలయం ఉందని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు చెప్తూ వస్తారు. ఆనాటి నుంచి భక్తులు రావడం, టెంకాయ కొట్టడం, పూజ చేస్తూ వస్తారండి. వారి ద్వారా మన అందరికీ తెలిసింది కాబట్టి ఈ యొక్క గ్రామానికి ఒంటిమిట్ట అని ఏర్పడింది. పిలిస్తే పలికే దేవుడిగా, భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్న ఒంటిమిట్టలో ముస్లింలు కూడా కోదండరాముడి భక్తులుగా మారిన అరుదైన చరిత్ర కనిపిస్తోంది. ఇమాం బేగ్ 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నబీ ఖాన్ ప్రతినిధి. శ్రీరాముని పిలిస్తే పలకడంతో ఇమాం బేగ్ కోదండరాముడి స్వామి భక్తుడిగా మారిపోయాడు. ఇక అప్పటి నుంచి ఒంటిమిట్ట అభివృద్ధి తన వంతు కృషి చేశాడు. ఇమాం బేగ్ అక్కడికి వచ్చే భక్తుల నీటి అవసరాల కోసం ఒక బావిని తవ్వించాడు. ఇప్పటికీ ఈ బావిని ఇమాం బేగ్ బావిగా వ్యవహరిస్తారు. ఈ బావి ఒంటిమిట్ట సందర్శనీయ స్థలాల్లో ఒకటిగా వెలుగొందుతోంది. అంతేకాదు, ఇమాం బేగ్ చరిత్ర తెలుసుకుని అనేక మంది ముస్లింలు ఇప్పటికీ ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఇక్కడి విశేషం. చిరునవ్వుల వరమందించే సీతారామ లక్ష్మణులు స్వామి భక్తికి ప్రతీకగా చేతులు జోడించి ఆ ముగ్గురికి నమస్కరిస్తున్న ఆంజనేయుడు ఏ రామాలయంలోనైనా ప్రతి ఒక్కరికి కనిపించే అద్భుత దృశ్యం. కాని ఆ నీలమేఘశ్యాముణ్ణి పాదాల చెంత అంజనీపుత్రుడు లేని ఏకైక ఆలయం ఇదే. ఏకశిలా నగరంగా గుర్తింపు పొందిన ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఏకశిలపై సీతారామ లక్ష్మణులు కనిపించడం కాని ఎక్కడా కూడా హనుమంతుడు కనిపించడు. సాధారణంగా మనం ఏ ఆలయానికి వెళ్ళినా దేవుడి తర్వాత ఆలయ శిల్ప సౌందర్యం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది, భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అలాంటి శిల్ప సౌందర్యాన్ని, ఆలయ ప్రాముఖ్యతను చాటే ఆలయాలకు ఎంతో ఘనచరిత్ర ఉంది. ఈ కోదండరామాలయానికి 3 గోపుర ద్వారాలున్నాయి. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. ఈ ముఖద్వారాలకు ఉన్న శిల్పకళా సౌందర్యం రాముడి భక్తులను ఆశ్చర్యకితులను చేస్తుంది. గోపుర నిర్మాణం చోళ శిల్ప సంప్రదాయంలో అద్భుతంగా ఉంటుంది. ఈ గోపురాలను చోళ పద్ధతిలో చోళులు నిర్మించారని చరిత్ర చెబుతుంది. రంగమండపం విజయనగర శిల్పులను పోలి ఉంది. విశాలమైన ఆవరణముంది. ఈ దేవస్థానం నందు ముఖమండపంలో రామాయణ, మహాభారతంలోని కథలు, దశావతారాలు, వటపత్రసయి, వారధికి గుండాళ్ళు, ఆంజనేయస్వామి వేస్తున్న దృశ్యం, లక్ష్మణ మూర్ఛ, సీతాదేవికి ఆంజనేయస్వామి అంగుళీకమును చూపించే దృశ్యం, గోవర్ధనగిరిని ఎత్తే దృశ్యం మరియు శ్రీకృష్ణ కాళీ యమమర్దనం, పూతన అనే రాక్షసిని సంహరించే శిల్పాలు ముచ్చట గొలుపుతూ కనిపిస్తాయి. ముఖమండపం 32 స్తంభాలతో పర్యటకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఇంద్రుడు మనసుకు ప్రతీక అని
చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత అంటారు. అంటే చంద్రుడు వచ్చి, అందుకే మనం ఔషధులు అంటారు, వనమూలికలు ఓషధులని. వెన్నెలరాత్రుల చంద్రకాంతితో దేదీప్యమానంగా మనకు ఓషధుల ద్వారా మానసిక ఆరోగ్యం కలుగుతుంది. తర్వాత సూర్యుడు వచ్చేసి ఆరోగ్యప్రద, రాములవారి సూర్యవంశం కాబట్టి మనకు రాముడి ద్వారా శారీరక ఆరోగ్యము, ఇక సీతాదేవి ద్వారా మానసిక ఆరోగ్యం కలుగుతుంది. అటువంటి క్షేత్రంలో ఇక్కడ ఎందుకు సాయంకాలం కూడా నిర్వహిస్తారు వెన్నెలరాత్రులు రాత్రిపూట అంటే, ఇక్కడ చంద్రుని యొక్క కోరిక మేరకు ఒంటిమిట్ట నిర్వహిస్తారు. తర్వాత కన్యాదానం చేయించేవారు ఆడపిల్లి వారు చంద్రవంశం కాబట్టి వాళ్ళకి అనుకూల సమయంగా ఇక్కడ వెన్నెలరాత్రులు కళ్యాణం నిర్వహించడం ఒక సాంప్రదాయం. అదే ప్రపంచవ్యాప్తంగా పౌలు జరుగుతుంది, ప్రత్యేకంగా ఒంటిమిట్టలో మాత్రమే రాత్రిపూట కళ్యాణం జరుగుతుంది. అదొక విశేషం. ఒంటిమిట్ట కోదండరాముడి మహిమలు అన్నీ ఇన్ని కావు. ఎందరో కవులు, కళాకారులు, రాజులు, దొంగలు, ఇలా ఒకరేమిటి, ఎందరితోనో ఎన్నో మహాద్భుత కార్యక్రమాలు చేయించాడు కోదండరాముడు. ఆంధ్ర వాల్మీకిగా పేరు పొందిన వావిల కొలను సుబ్బారావు 50కి పైగా గ్రంథాలను రచించిన మహాకవి. 1920 నాటికి ఒంటిమిట్టలోని రామాలయ మాన్యాలు, మడులు అన్యక్రాంతమయ్యాయి. ఆ పరిస్థితుల్లో స్వామి ప్రేరణతో సుబ్బారావు ఒంటిమిట్టలో నివాసం ఏర్పరచుకొని రామాలయాన్ని పునర్నిర్మించడానికి అవరిల్లి కృషి చేశారు. పాదయాత్ర చేస్తూ లక్షలాది రూపాయలను సేకరించి ఆలయ నిర్మాణం గావించారు. ఈయన వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి యథాతథంగా అనువదించి ఆంధ్ర వాల్మీకి అనే బిరుదు పొందారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. కులమతాలకు అతీతంగా పూజలందుకుంటూ యావత్ భారతావనికే ఆదర్శంగా నిలిచాడు. ఇదే విధంగా తన కళ్యాణోత్సవం కూడా దేశంలోనే ఓ ప్రత్యేకతను చాటుకుంటాడు ఒంటిమిట్ట కోదండరాముడు. సాధారణంగా దేవుడి ఆలయాల్లో కళ్యాణాలన్నీ పగటివేళల్లోనే జరుగుతాయి. ముఖ్యంగా రాముడి కళ్యాణం అభిజిత్ లగ్నంలో జరుగుతుంది. కానీ ఒంటిమిట్ట క్షేత్రంలో మాత్రం రాత్రి 11 గంటల తర్వాత నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది. దీనికో పురాణగాథ ఉందని పరిశోధకులు చెబుతున్నారు. క్షీరసాగర మదనంలో శ్రీలక్ష్మితో పాటు చంద్రుడు కూడా ఉద్భవించాడు. శ్రీలక్ష్మిని చేపట్టిన మహావిష్ణువును తనను కరుణించాలని చంద్రుడు అడిగాడు. రాత్రులు మాత్రమే తిరిగే తనకు పరమ మంగళకరమైన ఆయన జననం కళ్యాణాలను తిలకించేలా అనుగ్రహించాలని కోరారు. ఇందుకు సరేనన్న విష్ణువు శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా రాత్రిపూట కళ్యాణం చూడొచ్చని అనుగ్రహించాడు. అలాగే రాముడు చంద్రుడు పేరును కలుపుకొని శ్రీరామచంద్రమూర్తిగా వ్యవహరించుతాడని వరమిచ్చాడు. ఆ ప్రకారం ఒంటిమిట్టలో రామయ్య కళ్యాణాన్ని రాత్రివేళనే నిర్వహించనున్నారు. ఈ పద్ధతి దేశంలో మరెక్కడా కనిపించదు. ఒంటిమిట్టలో షోడశ కళానిధి శ్రీరామచంద్రుడి కళ్యాణం సమయంలో పౌర్ణమి ఘడియలుంటాయి. చంద్రుడు షోడశ కళతో నిండు వెలుగులను కురిపిస్తూ లోక కళ్యాణమూర్తి శ్రీ కోదండరాముడి కళ్యాణాన్ని తిలకిస్తాడు. ఇన్ని ప్రత్యేకతలున్నా, ఎంతో చారిత్రాత్మక నేపథ్యమున్నా కొంతకాలం ఒంటిమిట్ట నిరాధరణకు గురైంది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మళ్లీ ప్రాభవంలోకి వచ్చింది ఒంటిమిట్ట. ఒంటిమిట్ట రామాలయం ఆంధ్ర అయోధ్య ఏకశిల నగరంగానే కాకుండా రెండవ భద్రాద్రిగా 1555 నుండే వాడుకలో ఉంటూ అత్యంత పురాతన ఆలయంగా చరిత్రకెక్కింది. కాశీ, రామేశ్వర పుణ్యక్షేత్రాల మధ్యలోనున్న మహిమాన్విత తీర్థస్థలాల్లో ఒకటి ఒంటిమిట్ట కోదండ రామాలయం. కాని కాశీ, రామేశ్వరం, మజిలీలలో తప్పనిసరిగా ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని దర్శించుకొని విడిది చేస్తారు భక్తులు. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం అధికారికంగా శ్రీరామనవమి వేడుకలు ఇక్కడ నిర్వహిస్తోంది. ఒంటిమిట్టలో మొదటి ఏడాది మాత్రమే ప్రభుత్వం శ్రీరామనవమి వేడుకలు నిర్వహించింది. అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ఈ ఆలయాన్ని టీటీడీలో విలీనం చేసింది. దీంతో 2016 నుంచి టీటీడీ ఇక్కడ రాములోరి కళ్యాణాన్ని నిర్వహిస్తోంది. అయితే 2018, 2019లలో అకాల వర్షాలు రావడంతో టీటీడీ ఏర్పాట్లు చేసినా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ అటు తర్వాత కరోనా కారణంగా 2 ఏళ్ల పాటు రాములూరి బ్రహ్మోత్సవాలు ఆలయానికే పరిమితమయ్యాయి. గత 2 ఏళ్లుగా ఉత్సవాల వైభవం తిరిగి కొనసాగుతోంది. ఈ ఏడాది రాములోరి కళ్యాణం మహాద్భుతంగా జరిగింది. సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అయోధ్య ఉంది, ఎప్పటి నుంచో ఒంటిమిట్ట ఉంది. కానీ ప్రజలకు తెలియడానికి ఎప్పుడైతే ఒంటిమిట్ట రాములవారు దేశవిమానంగా రాష్ట్ర వ్యాప్తంగా అయిందో అప్పుడు అయోధ్యగా జరుగుతుందన్నమాట. అది విశేషం. అదైతే ఒంటిమిట్ట నుంచి అయోధ్య వరకు, అయోధ్య నుంచి ఒంటిమిట్ట వరకు రైలు నడపాలని, ఎస్పెషలీ ఆ రైలు నడచడం ద్వారా రైల్లో 10,000 మంది యాత్రికులు దిగితే ఇక్కడ నుంచి కార్లు, జీపులు, ఆటోల ద్వారా వాళ్ళు టీటీడీ
గెస్ట్ హౌస్ అయితేనేమి హరితాగే ప్రైవేట్ గెస్ట్ హౌస్ దర్శనం ద్వారా ఇక్కడ దర్శనాన్ని దర్శించుకొని ఆర్డర్ల ద్వారా దేవుడి ద్వారా ఇక్కడ గండి అయితేనేమి, దేవుని గడప అయితేనేమి, పుష్పగిరి అయితేనేమి, హవోబులం అయితేనేమి, వెల్లాల సంజయ స్వామి అయితేనేమి, తర్వాత ఇక్కడ మనం నందలూరు అయితేనేమి, అత్తిరాలు అయితేనేమి, తాళ్ళపాక ఈ క్షేత్రాలకంతా ఒక ప్యాకేజీ లాగా అందరికీ జీవనోపాధి కల్పిస్తూ దక్షిణాది సాంప్రదాయం నార్త్ సంప్రదాయం దక్షిణాది తెలియనే కాకుండా భిన్నత్వం ఏకత్వం మనమంతా ఒకటే అని రామరాజ్యం రాబోగుతుంది. ఈ విధంగా ఒంటిమిట్ట భవిష్యత్తులో దేదీప్యమానంగా వెలుగొందుతుంది కానీ సూచన కనబడుతుంది. సీతారాముల కళ్యాణం జగత్లోనే మహా అద్భుతమైన కళ్యాణం. చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఆ మహాద్భుత కళ్యాణం ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. శాస్త్రోత్తకంగా జరిగే ఈ వేడుకను చూడడం ఎంతో అదృష్టముంటే తప్ప సాధ్యం కాదు. పండు వెన్నెలల వెలుగులో సీతారాములు మహా అద్భుతంగా కనిపిస్తారు. ఈ కళ్యాణ ఘడియల్లో సీతమ్మ మెరిసిపోతుంది. వెన్నెల వెలుగుల్లో వెలుగునీలుతున్న సీతమ్మను చూసి రామయ్య మురిసిపోతాడు. వారి కళ్యాణ తంతు కమనీయంగా జరుగుతుంది. శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి భూగర్భజాత భువనైక మాత వధూవరాభ్యం వరదా భవంతు అంటూ మనం పెళ్లి శుభలేఖల్లో తరచూ చూస్తాం. ఆ సీతారాముల ఆశీర్వాదం లభిస్తే చాలు ప్రతి జంట సీతారాముల్లా వర్ధిల్లుతుందని, కలకాలం కలిసే ఉంటుందని నమ్ముతాం. అలాంటి అరుదైన సీతారాముల పరిణయ ఘట్టం ఇక్కడ మహా అద్భుతంగా జరుగుతుంది. ఈ కళ్యాణ ఘట్టాన్ని వీక్షించినా చాలు జన్మ ధన్యమవుతుంది. మరోవైపు కళ్యాణానికి జరిగే ఏర్పాట్లు సైతం మహా అద్భుతంగా ఉంటాయి. చూసారుగా మహిమాన్వితమైన ఒంటిమిట్ట రామాలయ వైభవాన్ని. రాముడి గురించి విన్నా, చదివినా, చూసినా మహాభాగ్యమే. రామనామం సర్వదోషాలను, సర్వ పాపాలను హరించే దివ్య మంత్రం. అలాంటి రాముడి కృప మీ అందరికీ కలగాలని ఆశిస్తున్నాం. మరో దివ్యధామంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.